వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 6 అండ్ డే 5 లో ఏం జరిగింది అంటే గనక సంజన కెప్టెన్ అయింది. ఇది ఆల్రెడీ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నా. బట్ ఆట చూసిన తర్వాత రాము రాథోడ్కైతే అసలు సూపర్ ఆడాడు. అసలు మామూలుగా కాదు. అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్ వరకు తన బెస్ట్ అయితే ఇచ్చాడు అనమాట. అస్సలుగా రియల్ గా కెప్టెన్ ఆఫ్ ది హౌస్ బెస్ట్ వర్తీ కండక్ట్ ఎవర్రా అంటే రాము రాథోడ్ అని చెప్తాను. ఇప్పుడు దాకా తనకి ఎక్కడ స్కోప్ రాలేదు తను చూపించుకోవడానికి, తనకు సంబంధించి పర్ఫామ్ చేయడానికి. బట్ ఈ ఒక్క టాస్క్ మాత్రం ఎర్రగా తీసాడు అనమాట. సో అండ్ ఇంకా చాలా జరిగినాయి. సంజన గారు ఈజ్ లైక్ ఎవరైతే నాకేంటి, నేను కెప్టెన్ అయిపోయినా ఆవిడ గంతులు. మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయిపోగానే టాస్క్ లో నుంచి ఆవిడ ఫుల్ గంతులు అనమాట. ఇంకెవరు లేరు మమ్మల్ని ఆపడానికి, నన్ను ఆపడానికి ఎవరు లేరు అని చెప్పి డాన్స్ వేస్తుంది. బీయింగ్ ఏ స్పోర్ట్ అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎవరన్నా సరే దాన్ని ఎందుకు ఈవిడ ఇలా చేస్తుందని చెప్పి క్వశ్చన్ కూడా చేయొచ్చు అనమాట. బట్ ఎనీవేస్ ఏది ఏమైనా సంజన ఇస్ వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ బిగ్ బాస్ 9 అని చెప్పొచ్చు. అప్పట్లో అభిజిత్ గురించి చెప్పుకున్నాం కదా, తన టాస్క్ బాగా ఆడి ఆ పేరు తెచ్చుకున్నాడు. బట్ ఈవిడ ఎన్నో అందరినీ ఇబ్బందులు పెట్టి గేమ్ చేంజర్ గా పేరు తెచ్చుకుందని చెప్తాను అనమాట. రైట్ నో క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ ఎవర్రా బిగ్ బాస్ లో అంటే సంజన అని చెప్పొచ్చు అనమాట. యాజ్ యూజువల్ శ్రీజ దమ్ము కూడా చాలా బాగా ఆడింది. సో తనకైతే చాలా తెలివిగా పైకి వెళ్ళి ఉండడం వల్ల అది చాలా ఈజీ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా తను అంత ఈజీగా టార్గెట్ చేయలేదు కాబట్టి సంజన గారు గెలిచారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆవిడకి కొంచెం హ్యాంపర్లు వచ్చినాయి, లగ్జరీ బడ్జెట్లు వచ్చినాయి. అందులోంచి వేళ్ళే ఆవిడ దగ్గర నుంచి దొంగతనాలు చేశారు. శ్రీజ కావచ్చు లేదంటే ప్రియాంక కావచ్చు, వీళ్ళు దొంగతనాలు చేశారనమాట. రూమ్ లోకి ఇద్దరికి యాక్సెస్ ఇస్తారని చెప్పి శ్రీజాకి మనీష్ కి అయితే ఈవిడ యాక్సెస్ ఇచ్చింది. సో మళ్ళీ ఒక గ్లిచ్ అయితే వచ్చింది. మనీష్ అక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వడు. మనీష్ ఈజ్ లైక్ ఏదో అన్ని నాకే తెలుసు, బోల్డ్ జ్ఞానం నాకే ఉంది అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. నాకు అదే అనిపిస్తుంది. కామనర్స్ లో ది వర్స్ట్ బిహేవియర్ అయితే మనం చూస్తూ ఉన్నాం బిగ్ బాస్ కి సంబంధించి. అండ్ లైక్ టెండెన్స్ అయితే చాలా వరకు చాలా పర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ప్రతిదానికి చిన్న చిన్న వాటికి ఫుడ్లకి గొడవ పడుతున్నారు. అదేదో కర్రీ ప్రిపేర్ చేయలేదని, పచ్చడి ప్రిపేర్ చేయలేదని వాళ్ళే గొడవ పడుతున్నారు. అండ్ వన్ థింగ్ ఇస్ వెచ్చి చాలా సీరియస్ గా ఏంటంటే మాస్క్ మ్యాన్ చాలా మాటలు అయితే వదిలేస్తున్నాడు అనమాట. మరి ఏం జరుగుద్ది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మనం సాటర్డే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. నాగార్జున గారు ఆల్రెడీ షూట్కి వచ్చేసారు అండ్ షూట్ కూడా అవుతుంది. దానికి సంబంధించి ఇంకొక వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు దాకా అయితే సంజన ఒక చిన్న స్కిట్ లాగా ఇచ్చి ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ థమ్స్అప్ ఇస్తానంది. అండ్ ఈ మధ్యలో ఒక థమ్స్అప్ అయితే దొంగతనం జరిగింది. సో దాన్ని బయటకు పెట్టడం కోసం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరిచ్చారో చెప్పండి అంటాడు. ఆ దొంగతనం మాస్క్ మ్యాన్ చేసి మళ్ళా నీతులు చెప్తున్నాడు అనమాట. అండ్ మనోడు స్పెషల్ గా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే దానికి సంబంధించి కూడా పాపం మా సంజనక్కకి బ్యాండ్ పడేలా ఉంది. మరి ఏం జరుగుద్ది ఏంటి అన్నది అయితే చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు దాకా అయితే ఇది ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. వీడియోస్ కోసం హేమ హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.